అర్జున్ నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ తో కిసలాట ఘటనలో ఇప్పటికే కోర్టు సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు A11 గా చేర్చారు. A1 నుండి A10 వరకు నిందితులుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. నిందితుల వ్యక్తిగత హాజరు తరువాత కేసు విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ఏడాది డిసెంబర్ 13న అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. ఆ తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్నారని, వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపునివ్వాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. వర్చువల్ గా విచారణకు హాజరవుతారని విన్నవించారు. ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. సినీ హీరో అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే కోర్టు సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు A11 గా చేర్చారు. A1 నుండి A10 వరకు నిందితులుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. నిందితుల వ్యక్తిగత హాజరు తరువాత కేసు విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. నేడు నాంపల్లి కోర్టుకు సినీ హీరో అల్లు అర్జున్ హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ కు సమన్లు జారీ చేశారు. బట్ వ్యక్తిగత కారణాల వల్ల వర్చువల్ గా కూడా హాజరు అవుతారన్నా కూడా కోర్టు దానికి అంగీకరించిన పరిస్థితి. బట్ ఇవాళ నాంపల్లి కోర్టుకు సినీ హీరో అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే నాంపల్లి కోర్టు ఈ సంధ్యా థియేటర్ కేసులో మొత్తం 19 మందికి నోటీసులను జారీ చేయడం జరిగింది. మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చిన అనంతరం కేసు విచారణ ట్రయల్స్ ప్రారంభం అవ్వాలంటే వ్యక్తిగతంగా వీళ్ళందరినీ విచారణకు పిలిచిన అనంతరం ట్రయల్స్ ను ప్రారంభించేటువంటి అవకాశాలు ఉంటాయి. అందులో భాగంగానే ఈ కేసులో A11 గా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ కు సైతం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవాళ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ నాంపల్లి కోర్టు తెలియజేసిన నేపథ్యంలో ఇవాళ 11 గంటలకు ఆయన విచారణకు హాజరవుతాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఇక మరోవైపు అల్లు అర్జున్ ఇప్పటికే తాను ముంబైలో షూటింగ్ లో ఉన్నానని, తనకు డైరెక్ట్ గా విచారణకు హాజరయ్యే దానికి బదులుగా వర్చువల్ గా విచారణకు హాజరవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా కోర్టు ఎదుట ఒక రిక్వెస్ట్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కోర్టు యాక్సెప్ట్ చేసిందా లేదా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే మొదట్లో ఈ పిటిషన్ ను క్యాన్సిల్ చేసిందని ప్రతి ఒక్కరు కూడా భావించిన నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశారు. పిటిషన్ వర్చువల్ గా హీరో అల్లు అర్జున్ కోర్టు ఎదుట విచారణకు హాజరు కాబోతున్నాడు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరికొద్ది క్షణాల్లోనే తను వర్చువల్ గా విచారణకు హాజరయ్యేది లేదా డైరెక్ట్ గా ప్రత్యక్షంగా విచారణకు హాజరయ్యే విషయానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉండగా, ఇక మరోవైపు అల్లు అర్జున్ ఇంటి దగ్గర కొంత గందరగోళ వాతావరణం అనేది కనిపిస్తోంది. అల్లు అర్జున్ బయటికి వస్తాడు, ఖచ్చితంగా డైరెక్ట్ గానే విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నటువంటి వార్తల నేపథ్యంలోనే అక్కడ కొంత ఎవరైతే వ్యక్తిగత సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఇంటి నివాసం వద్ద కొంత హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మరోవైపు మాత్రం అతను ముంబై నుంచి షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన హీరో అల్లు అర్జున్ తను ముంబైలోనే షూటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఆయన ఇంకా హైదరాబాద్ రాలేదు. వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు మాత్రమే అనుమతి తీసుకోవడం జరిగింది. కాబట్టి సో విచారణ వర్చువల్ గా జరగబోతున్నటువంటి వార్తలు సైతం వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా A11 గా ఈ కేసులో ఉన్న హీరో అల్లు అర్జున్ ను విచారించిన తర్వాత కోర్టు ట్రయల్స్ ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 19 మంది పైన ఇప్పటికే ఛార్జ్ షీట్ ను 23 మంది మీద ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన తర్వాత ఇందులో 19 మందికి నోటీసులను జారీ చేయడం జరిగింది. 19 మందికి ఇప్పుడు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాలని కూడా కోర్టు తెలియజేసింది. అయితే ఇవాళ
A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం నిందితులుగా ఉన్న నేపథ్యంలో వాళ్లకు సైతం కోర్టు నోటీసులను జారీ చేయగా మరికొద్ది సేపట్లోనే సంధ్యా థియేటర్ యాజమాన్యం సైతం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ 19 మందిని విచారించిన అనంతరం కోర్టు ఈ కేసుకు సంబంధించి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి కేసులో కోర్టులో ట్రయల్స్ ప్రారంభమవుతాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.